ఆడి మారిపోయిందేమిటి? నువ్వు కడప సత్యరాజు అల్లుడు కదూ? మరేనండి. మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల దేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలకి అంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బోల్తా కొట్టించగలండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి. వెంటనే వచ్చేసారే? వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా? ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు సొంట. రాత్రులు బాగా నిద్ర పడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి మనం చాలా షార్ట్ టైం లో క్లోజ్ అయిపోయాం కదండి. అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళా మనమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా? అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి? తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి. మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా, అవధాన్లు. ఏడవడు వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. ఎక్కడికి? దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే. పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అమ్మో అయ్యో నాకేం వద్దు. వద్దండి బాబు. చెప్తాను మీకు కాదండి. ఎవడా నాకేం వద్దండి. గురువుగారు అయిపోయింది. నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. నమస్కారం అండి. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేనండి. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. లోపలికి పంపించిన మనిషి వాడెవడో నాకు తెలియదండి. ఏమే రావే. అబ్బా ఇప్పుడే కదా వచ్చాను. అయితే అయిందిలే. అబ్బా రావే. అమ్మయ్యా వచ్చావా? ఇక కానిద్దామా? బామ్మ ఎంత బిల్డప్ ఇచ్చావే. మాటి మాటికి రావే రావే అంటుంటే తాత ఏదో ఇరగదీస్తున్నాడు, పొడి చేస్తున్నాడు అనుకున్నా. ఇలా పడకేశాడేంటి? నాకు షుగర్ వ్యాధమ్మా. కాళ్ళు ఒత్తితే తప్ప కళ్ళు మూతలు పడవు. పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరుస. రావే రావే అండం తప్ప ఈయనేమి ఇరగదీ లేదమ్మా. శాబాష్ బేబీ శాబాష్. ఆ రాజాగాడి యాక్షన్ కి సరైన రియాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేజిక్కించుకున్నావు. అతన్ని నమ్మించాను చూడు డాడీ. నిజంగానే నేను మారిపోయాను అనుకున్నాడు అతను. నాకు ఉదయమ్మా సైంటిస్ట్. అందుకో ఫార్ములా. వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్ లోకి రావాలి. మిస్టర్ కంగారు, పేపర్లోను రేడియోలోను టీవీలోను ఎక్కడ పడితే ఎక్కడ ఏ మారుమూలు చూసినా సరే మన పౌడర్ గురించి పబ్లిసిటీ రావాలి. ఓకే సార్. మెరుపు తెచ్చేది ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. మీ పని మనిషి మంగి నచ్చేది, మీ వారికి నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్. మీ బట్టల మురికి వదలాలన్నా, అవి మిలమిలా మెరవాలన్నా వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్. కంగ్రాచులేషన్స్ సార్. వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ. మనం మార్కెట్ లో రిలీజ్ చేసిన 50 లక్షల ప్యాకెట్ల ప్రియాంక వాషింగ్ పౌడర్ స్టాక్ లేకుండా అమ్ముడుపోయింది సార్. ఎక్కడ చూసినా నో స్టాక్ నో స్టాక్ నో స్టాక్. ప్రజాభిమానం వెల్లువలో పొంగుతోంది. జనమంతా అదరగొట్టే జేజేలు. జనంలో మీ పేరు మోగిపోతోంది. ఇంకా కాసేపట్లో రేగిపోబోతోంది.
ఏమిటా న్యూసెన్స్? ఎవరి ముష్టివాడు? బిచ్చగాడ ఉత్తరాణ సంఘం పెట్టావా? ముష్టి వాళ్ళు కాదు సార్, వీళ్ళంతా మన ఆఫీసులో ఎంప్లాయీస్. మన ప్రియాంక వాషింగ్ పౌడర్ శాంపిల్ డబ్బాలు ఫ్రీగా ఇచ్చేసరికి ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ వీర ఉతుకుడు ఉతికి అవి పెళ్లికలై చీలికలై టాకింగ్ మన వాషింగ్ పౌడర్ వాడితే బట్టలు తిరిగాయా? నేనే కాదమ్మా, కంట్రీ వైడ్ గా మన కస్టమర్లందరూ జుట్టు పీక్కుంటున్నారు. సార్ మీరు సెలవిస్తే అర్జెంట్ గా 2 చీరలు ఇంటికి పట్టుకెళ్ళాలి. పాపం మా ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో కూడా లేరు. నో, అలా జరగడానికి వీల్లేదు. అదరగొట్టే సేల్స్, అదరగొట్టే ప్రజాభిమానం. అదరగొట్టడానికే ఏజీలు కొడుతూ వస్తున్నారు. మన మీద ఆడి పెత్తనం ఏంట్రా? నేను అదే ఫీల్ అవుతున్నాను. పందికొక్కరా తినేవాళ్ళం, రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం. అబ్బా సోదాపి అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగొట్టాలో ఆలోచించండి. ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు. వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి. ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? నాకు నా పవన్కి వెయిటింగ్ అంటే పడదాం. కస్టమర్ ఎక్కడ ఉన్నాడో చూపెట్టండి, వెళ్ళిపోతాం. కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు. ఓసారి చేమ కుడితే తేలిక పట్టక. అయ్యో పార్టీ ఇంకా నిద్రపోలేదు. ఈ లోపల పావులు నిద్రపోతే నా పవన్ ఎక్కడ పడితే అక్కడ నిద్రపోని. ఇలాగ ఇదిగో చూడు చూడు, ఇది హేమాల్ని రిటైర్ అయిపోయింది. అంటే కాటైదా? కాటేస్తదే కానీ ఇంకుందో లేదో తెలదాం. ఇంకుంటామేంటి ఇష్టం ఉండదా? ఈసారి నేను ఇంకంటాను, కూరలు పాడీలు అంటాను. నీకేమన్నా అభ్యంతరమా? మాకే అభ్యంతరం లేదు కానీ కాటైగానే చచ్చిపోవాలి. అదా అంతే. అయితే మీకు ఇది పనికిరాదు. ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య, మొన్నే పెద్ద మనిషి అయింది. మంచి కసి మీద ఉంది, కసక్కన కాటేసిందంటే పుసుకుని చచ్చిపోతాడు, ఆకులోకి రాలిపోతాడు. మన వల్లే చచ్చిపోయాడని మావయ్యకి తెలిస్తే అందరినీ చంపేస్తాడు. అందుకనే కాటేసిందని ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ నుంచి అలా పంపించేద్దాం. అంతే కదా? అంతే. రండి అయితేనే. రండి మీకు ఎదుగో. జాగ్రత్త. బిల్లి. అమ్మో పైకి లేస్తుంది. మగాడు కానీ పాము కానీ ఎంత పైకి లేస్తే అంత పవర్ఫుల్. పైకి లేస్తుంది. ఎక్కని ఇన్నాళ్ళు మన మీద ఎక్కడిగాడు? ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు? కరీనా కరిష్మా సుష్మిత ఎక్కడా? అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు? పంపదీశాడు కజిన్ బెదరా. ఏంటి అడ్రస్ మర్చిపోయి వచ్చావా? ఈ రాత్రికి ఇక్కడ పడుకో, పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా. పడుకో. ఇదేంటి నిజంగా ఐశ్వర్యరాయ్ అనుకున్నాడా ఏంటి? పడుకో అంటున్నాడు. పడుకో. ఏంటి చలిగా ఉందా? బెడ్షీట్ కప్పనా? వద్దా? సర్లే నీ ఫ్రెండ్స్ తో పాటు ఆడుకో. వెళ్ళు. మెల్లిగా నాన్న మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరే తాతయ్య. అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేరే కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేసరికి ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని ఆ. నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కలిసావట? ఆడు చెప్పాడండి. ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిడతగడం గారు. అమ్మగారు నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చినట్టు కరిచిందండి. నేను ఊరుకుంటానంటే ఆడి కుక్క నట్టుకుని కరిచేస్తానండి. ఛీ! సంతోషించా గాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టారు. 6 గంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ ఏం నాన్నా? ఏమైంది నాన్నా? నా గొలుసు ఇదిగో, గొలుసు నాన్నా? ఇదిగో నా బంగారు. ఎక్కడ నీ కళ్ళ? పెట్టుకో. అయ్యో నా రాజారా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దిష్టి. గొడుగు సరిగ్గా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగ్గా పట్టు. అలాగే అమ్మ. బయలుదేరుతానా? ఉండు. శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు ఎండలో తిరగకే. మడతలో కిడతా. మెల్లిగళ్ళు నాన్న.